న్యాయస్థానం సమ్మన్లు ఇచ్చారు ఈరోజు రమ్మని 6th కోర్టు వారు సమ్మన్లు ఇచ్చిన మీదట వారిని కలిసి నా స్టేట్మెంట్ తీసుకున్నారు. సుమారు జరిగిందంతా బ్రీఫ్ చేయటం సుమారు గంట సేపు పట్టింది. ఆ తర్వాత ఇక్కడికి తీసుకురావటం ఐడెంటిఫికేషన్లో నేను ఎవరైతే నా గుండెల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది. మరి అక్కడ 6-7 ఉన్నారు. అందులో క్లియర్గా నా గుండెల మీద కూర్చున్న వాళ్ళని నేను గుర్తించడం జరిగింది. మరి అతను ఎవరన్నదే మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా, ఖచ్చితంగా ఇతనే అని చెప్పా. మరి అతను అందరూ అనుకునే వ్యక్తా కాదా అన్నదే మరి అది మీరు తెలుసుకోవాలి. నేనైతే నా గుండెల మీద కూర్చున్న వ్యక్తిని గుర్తించాను క్లియర్గా. ఇప్పుడు మీరు ఏమైనా ఎక్స్ట్రా ప్రశ్నలు ముసుగు లేదండి. ఎందుకంటే నేను యాక్చువల్గా నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను 2-3 షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది. సో నేను ముసుగు అవసరం లేదు, ముసుగున్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని సెల్ ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చినందువల్ల అది కూడా కర్చీఫ్ ఉంది లూజ్ కట్టుకుంటారు కదా, కొంచెం నన్ను కొడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు సో మొహం కూడా ఆల్మోస్ట్ ఇలా జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది కదా. సో మొహం కూడా చూడటం జరిగింది. సో ఇప్పుడు నేను ఐడెంటిఫై గుండెల మీద కూర్చున్న వ్యక్తిని అయితే స్పష్టంగా ఐడెంటిఫై చేశాను. సార్, ఆ రోజు ఈ తులసిబాబుతో పాటు కొట్టడానికి మీ దగ్గరికి ఎంతమంది వచ్చారు ఏంటి? అదే తులసిబాబు కాకుండా 4 అంటే రావటం ఎంటర్ అయినప్పుడు నేను 5 చూసా. ఆ తర్వాత మధ్యలో కూడా 1-2 సార్లు తలుపులు తెరవటం మూయటం ఏదో జరిగింది. ఒక్కసారి లాఠీ దెబ్బలు కాళ్ళ మీద పడ్డాక దెబ్బలు కాళ్ళ మీద కాదు ఇక్కడ తగిలినట్టున్నాయి అంతే. ఫస్ట్ 3-4 షాట్ల తర్వాత బుర్ర బ్లాంక్. మళ్ళీ కొంచెం నడిపించారు. ఒక రౌండ్ అయ్యాక కట్లిప్పి కాళ్ళకు కట్టిని మళ్ళీ ఒకసారి ఎలకెలా ఇంకోసారి బోర్లా మళ్ళీ ఎలకెలా అలా పొజిషన్లు మార్చి కొట్టారు. అప్పుడు ఆ పిడకలన్నీ ఎంతులేండి గుర్చేయటం. ఏం మరి వాళ్ళు టీవీలో చూసాము అదంతా. తులసి దళం అని గుడివాడ నాయకుడు తెలుగుదేశం పార్టీని ఇతనే బతికించాడు, దిక్కు దివాణం లేని తెలుగుదేశాన్ని బతికించాడు అని ఏదో రకరకాల స్లోగన్లన్నీ చూసాం. మరి నిజంగా మరి మేము ఇంకా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృషి అని అనుకున్నా, మరి ఇతను కృషి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అన్నది నాకు తెలియదు. ఏమని టీడీపీ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి అన్ని పేపర్లో ముందే వచ్చేసిందిగా. అఫీషియల్గా చేయలేదు. జగమెరిగిన సత్యాన్ని మళ్ళీ ఇంకా చెప్పాల్సిన పనే ఉంది. చెప్పలా, చెప్పుండాల్సింది. నువ్వు నాకు సలహా ముందే ఇచ్చుంటే చెప్పావంటే నిజంగా చెప్పలా, తెలుసు కదా అని చెప్పలా. బట్ మరి ఆ మధ్యన తెలిసింది పార్టీలో అతనికి ఎటువంటి పోస్టు లేదని. గుడివాడలో ఎమ్మెల్యే పోస్ట్ ఉంది కానీ వేరే ఎటువంటి పోస్టు పార్టీలో లేదు. అన్అఫీషియల్ ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నాడని గుడివాడలో అందరూ అంటున్నారు. గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా. మరి ఇప్పుడు బట్ పార్టీకి దూరంగా ఉంచుతారేమో అని నేను అనుకుంటున్నా. నేను అనుకుంటానికి కారణం ఏంటి అని నువ్వు గట్టిగా అడిగితే నేను చెప్పలేను. బట్
అనుకుంటున్నా. పార్టీ నుంచి డెఫినెట్గా సాధారణ సభ్యత్వం ఏదో ఉండి ఉండాలి, పదవులు అంటే లేవు, కానీ మరి ఆ సాధారణ సభ్యత్వం నుంచి పక్కన పెడతారేమో ఇప్పటికైనా అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా స్పష్టంగా ఉన్నాయి అందరికీ. అతని చరిత్ర అయితే అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఐడెంటిఫై చేసింది అతనే అని అనుకుంటున్నా. బట్ అతని చరిత్ర అయితే ఒక గుడివాడ వాళ్ళకే కాదు, పక్కన ఉన్న ప్రకాశం జిల్లాలో కూడా అందరికీ తెలుసు. అప్పట్లో సిఐడి ఆఫీసులో మరి ఎస్పీ స్థాయి అధికారులు కూడా సునీల్ కుమార్ రూమ్లోకి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఇతను డైరెక్ట్గా డోర్ తీసుకుని వెళ్ళిపోయేవాడు. ఆ లోపల ఉన్న ఆఫీసర్లు ఎవరైనా ఉంటే అతను ఎంటర్ అయితే వాళ్ళు బయటికి రావాలి తప్ప ఇతను వెయిటింగ్ కూడా చేసేవాడు కాదు. అంత అత్యంత ఆత్మీయుడని చెప్పి సిఐడి ఆఫీస్ అంతా అనుకుంటాం, నాకు చెప్పడం కూడా జరిగింది. మరి ఆ రోజుల్లో అత్యంత బలవంతుడు అని ఆయన ఏదో అప్లికేషన్ కాల్ఫర్ చేశాడంట సునీల్. ఈయన క్వాలిఫికేషన్ ఆయనకి బాగా నచ్చిందంట. ఇంటర్వ్యూలో మరి ఈయన క్వాలిఫికేషన్ చూశాడో పర్సనాలిటీ చూశాడో నాకు తెలియదు, కానీ మరి ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. కొద్ది కాలం పాటు ఆయన లీగల్ అడ్వైజర్గా పనిచేసినట్టు పేపర్లోనే వచ్చింది. ఈయన ఏదో అంటే ఆయన లా చదివాడేమో నాకు తెలియదు. సరే, 5గురిలో ఒకరు తులసిబాబు, మిగతా 4గురిని కూడా గుర్తించగలరా? ఆ పేర్లు ఏమైనా పోలీసులకు ఇచ్చారా? దాని మీద విచారణ జరుగుతుంది. కొంతమంది అనుమానితులు ఉన్నారు, కానీ మరి పోలీసు విచారణలో ఎవరెవరిని పిలిచారో ఏంటో మాకైతే చెప్పట్లా. నన్ను ఏదన్నా ప్రశ్నలు అడుగుతున్నారు తప్ప వాళ్ళు ఎవరెవరిని విచారించారన్నది వివరాలు అయితే నాకు తెలియదు. అనుమానితుల పేర్లు మీరు చెప్పగలరా? ఎవరెవరు? నాకు తెలుసు, కానీ మీడియా ముందు చెప్పలేను, జాతి పడిపోతారు. మిగిలిన వాళ్ళని ఇప్పుడు చాలామంది ఎంక్వైరీ జరుగుతుంది. ప్రభావతి గారు పరారీలో ప్రభావతి అందుబాటులో లేరు అంటున్నారు. అందుబాటులో లేరు అని పారిపోయారు. మరి సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. నేను కూడా అందులో ఇంప్లీట్ పిటిషన్ ఫైల్ చేస్తున్నా. బహుశా బుధ గురువారాల్లో పారిపోయిన ప్రభావతి గారి పిటిషన్ రావచ్చు. పోలీసులకి ఒక సూపరింటెండెంట్గా చేసి రిటైర్డ్ అయిన ప్రభావతి గారిని ఎతకడం కష్టం. అంటే వెతుకుతున్నారని నేను అనుకుంటున్నా, నేను నమ్ముతున్నా. మరి నువ్వెంతో అనుభవంతో అడిగిన ప్రశ్నలకు సమాధానం నేను ఏది చెప్పినా కూడా బాగోదు. ఇన్వెస్టిగేషన్ బాగా స్పీడ్గా ఉందా లేకపోతే ఎట్లా సార్? డెఫినెట్గా సంతృప్తికర స్థాయిలో ఉందని. ఎందుకంటే 2 అరెస్టులు అయినాయి కదా, ఆవిడ కోసం ఎత్తుకుతున్నారు. మరి గతంలో కూడా విజయపాల్ గారికి కూడా సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాతే ఆయన దొరకడం జరిగింది. బహుశా డాక్టర్ ప్రభావతి గారు మరి ఆవిడ భర్త కూడా ప్రముఖ లాయర్ అంట కదా, వైసీపీలో గతంలో ఉన్నారు. మరి వారు ఏదన్నా మరి కానీ అక్కడ మరి పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుంటున్నారు. అప్పుడు విజయపాల్ అయినా అభిషేక్ మను సింఘ్వి 3 అపీరెన్స్లు అంటే 75 లక్షలు. మరి ఇప్పుడు ఇక్కడ ఆవిడ కూడా సీనియర్, 10 లక్షలు 15 లక్షలు అయి ఉంటుంది. ఇక్కడ సుప్రీంకోర్టులో మరి ఆవిడకి కూడా ఎక్స్ మహానుభావులు అభిషేక్ మను సింఘ్విని ఇస్తారా, లేదంటే ముకుల్ రోహతగీని ఇస్తారా, మరి ఎన్ని లక్షలు ఖర్చు పెడతారు అనేది నాకు తెలియదు. బట్ పెద్ద పెద్ద లాయర్లను అయితే పట్టు వదలని పోరాటం చేస్తున్నారు. బట్ ఏమో నాకైతే సుప్రీంకోర్టులో లోవర్ కోర్టు హైకోర్టు 2 కొట్టేసిన తర్వాత మరి సుప్రీంకోర్టులో బెయిలు రాదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే మా లాయర్లు మేము కూడా ఇంప్లీడ్ చేస్తున్నాం అన్ని వివరాలతో. ద వెరీ ఫ్యాక్ట్ ఆవిడ పారిపోవాల్సిన అవసరం ఉందండి. స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, ఇవ్వకుండా పారిపోవాల్సిన అవసరం ఉంది. పారిపోతున్నారంటే ఆవిడ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చింది అన్నది నిజం. ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్ రిపోర్టులతో ప్రూవ్ అయిపోయింది, అందులో ఎటువంటి సందేహం లేదు. కోర్టు 12 గంటలకు రిపోర్ట్ ఇవ్వమంది 16వ తారీఖు. ఈవిడ రిపోర్ట్ సాయంత్రం 6ంటికి ఇచ్చింది.
6ంటికి ఇస్తే కోర్టు వాళ్ళు నన్ను తీసుకురమ్మన్నారు. ఆ పనికి మాలినోడు ఉండేవాడు సుధాకర్ రెడ్డి అని, సుధా, అతనేమో జైల్లో ఉన్నాడు, ఇప్పుడు ఎలా తీసుకొస్తాం, తీసుకురాలేమన్నారు. సో అలాగా ఆ రోజు రాత్రికి ఇప్పుడు రిపోర్ట్ లేటుగా పంపటం, మన కోర్టు న్యాయస్థానం ముందు రమ్మన్నా కూడా మరి రానివ్వకుండా ఆపటం, ఇదంతా ఒక అందరూ కలిసి ఒక కుట్ర. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా మీడియాకి తెలియవలసింది ఏంటంటే, మీకు అప్పుడు మీ కలెక్టర్ గారు ఒకడు ఉండేవాడు, వివేక్ యాదవ్ అని. వివేక్ యాదవ్ మరి ఒక రిక్వెస్ట్ పంపించాడు ప్రభావతికి. ఒక విఐపి అన్నాడో లేదో, కాగితం నా దగ్గర ఉంది, నేను సబ్మిట్ చేశాను. ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని పోలీసులు తీసుకొస్తున్నారు, మీరు హార్ట్కి సంబంధించిన డాక్టర్లని అప్రమత్తంగా ఉంచండి అని చెప్పి మరి నా అరెస్టుకు ముందే ఆ లెటర్ ఇచ్చినట్టుగా. నాది కూడా కొంత పరిశోధన ఉంటుంది కదా, వచ్చిన పోలీసులు వదిలేస్తే ఎక్కడికి వెళ్ళాం. సంచేత నా పరిశోధనలో కూడా ఆ గుంటూరు అప్పుడు కలెక్టరు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లో ఉన్నాడు ఆయన, వివేక్ యాదవ్. ఆయన 12 గంటలకే మొత్తం అంతా రెడీ చేసి ఉంచమని చెప్పి, డాక్టర్లందరినీ రెడీగా ఉంచమని చెప్పి చెప్పినట్టుగా రెడ్ హ్యాండెడ్గా ఉంది. అక్కడ కాగితం మీద రాసి ఉంది.